ఎన్ని అవస్థలు పడినా సరే కోనసీమ సంఘం నుంచి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసి వాళ్ళ సహాయాన్ని అందించారు కాబట్టి ఈరోజు కోనసీమ సంఘానికి ఎంత పేరు వచ్చింది. ఇది వ్యక్తుల వల్ల కాదు, అందరూ కలిపితేనే ఇది సాధ్యమైంది. అలాగే దీన్ని అంతటినీ ఇలా చేయడానికి కారణమైన మా సోమనాథ్ అన్నయ్య గారు కూడా ఈరోజు ఈ సందర్భంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కోనసీమ సంఘం నుంచి. ఎందుకంటే ఆలోచన అన్నది చాలా గొప్పది. ఆ ఆలోచన రావడంతో పాటు కార్యాచరణ చేయడం అన్నది ఇంకా గొప్పది. అలాంటి కార్యాచరణ చేసుకొచ్చారు. ఇప్పుడు గన్నవరం నియోజకవర్గం కమిటీ అనౌన్స్మెంట్ మన పెద్దల ద్వారా చేస్తాం. అలాగే మన కోనసీమ అగ్నికుల క్షత్రియ సంఘం నుంచి మరి పిలిచిన వెంటనే మన మల్లాడి విష్ణు గారు మరి మన సంఘంలోకి గౌరవ సలహాదారులుగా ఉండి మన యూత్ అంతటికి సపోర్ట్గా నిలుస్తానని చెప్పేసి ముందుకు వచ్చినందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అలాగే ఇక్కడికి రాకపోయినప్పటికీ కూడా మల్లాడి గోపి గారు అలాగే అద్దాని ఏడుగొండల గారు కూడా ముందుకు మన సంఘంలో పనిచేయడానికి వచ్చారు. అలాగే మరి సేరు గోపాలకృష్ణ గారు కూడా మరి ఆయన కూడా మన సంఘంలోకి మన యూత్కి సపోర్ట్గా ఉండడానికి వచ్చినందుకు ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మన లంకే భీమరాజు గారండి, ఆయన పేరుకి పెద్ద వ్యక్తి అయినా కూడా మా కుర్రోళ్ళు చిన్న వ్యక్తిగా ఉంటారు. ఆయన నిజంగా మాకు చాలా రకాలుగా సలహాలు ఇచ్చి ఇలా చేద్దాం అలా చేద్దాం అని చెప్పేసి మాకంటే యాక్టివ్గా పనిచేస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. ఆయన కూడా మన కోనసీమ అగ్నికుల క్షత్రియ తరపు నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే చిరంజీవి గారికి, అలాగే మన ఎంపీటీసీ గారు అయినప్పటికీ కూడా ఆయన కూడా మన సంఘంలోకి పనిచేయడానికి ముందుకు వచ్చారు. ఆవనిగడ్డ సత్యనారాయణ గారు, అలాగే మన కామాడి రాంబాబు గారు, ఆయన కూడా మన ఉడుముడి, ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మన యువతకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం అండి. ఈరోజు ఎక్కడికి ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్క కోనసీమ అగ్నికుల చుట్టుపక్కల కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఈ కోనసీమ అగ్నికుల చుట్టుపక్కల జిల్లాకి కన్వీనర్గా పనిచేస్తున్నాను. మా చింతలంక గ్రామం చింతలంక 2 గ్రామాలకి మాది అభివృద్ధి వర్క్ చేసాం 2014. అలాగే ఐదేళ్ళు బోర్డు డైరెక్టర్గా చేసాం వైఎస్ఆర్సీపీ హయాంలో. 2019 కూడా ప్రజెంట్ బోర్డు డైరెక్టర్గా పనిచేసింది. ప్రజెంట్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో 5,000 మండలం పీసీసీఎల్ అధ్యక్షుడు పనిచేస్తాం. తూర్పుగోదావరి జిల్లా డైరెక్టర్గా పనిచేసింది. అలాగే మరి మండల ప్రెసిడెంట్గా పనిచేసింది. అలాగే ఆంధ్ర చేశాను. తెలుగుదేశం పార్టీలో అనేక పదవులు చేశాను. ఈరోజు మన అందరినీ సమావేశం చేసి మరి కమిటీ ఏర్పాటు చేస్తాను తప్పనిసరిగా రండి అని చెప్పేసి వస్తాయని చెప్పేసి రావడం జరిగింది. మరి ఈ ఎంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు